పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు వెంకట్ తోటి ఉన్నాము. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కి వస్తున్నారు? ఈ రోజు నేను ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మెడికల్ షాప్ వాళ్ళకైతే రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా ఈనో ప్యాకెట్లు తెచ్చుకోరు. ఎందుకంటే బాస్ భవన్కి వచ్చిందంటే మరి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు గ్యాస్ ప్రాబ్లమ్ అజీర్ని అనేది ఈ రోజు నుండే స్టార్ట్ అయితే అనిపిస్తుంది. సార్ వచ్చిందంటే వారు వన్ సైడ్, అది బాస్ వస్తుందంటే ఒక్కొక్కరికి చెమటలు పట్టేస్తున్నాయి ఆల్రెడీ. ఇక్కడ జలదోపిడి గురించి ఈరోజు సార్ మీటింగ్ పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు చుక్క నీరు కూడా పోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ పాలన? అయితే ఒక ఊర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పేసి ఊరోళ్ళు అందరూ వచ్చేసారంట అన్న. వచ్చే రాగానే ఎమ్మెల్యే గారు ధన కారులకి వెళ్ళి దిగిందంటే దిగేసి చెప్పురు మీ సమస్య అన్నాడంట. సార్ ఈ ఊర్లో హాస్పిటల్ లేదన్నారంట. హాస్పిటల్ లేదగానే సార్ ఫోన్ తీసిండట. ఫోన్ తీసి ఏదో మాట్లాడినట్టు చేసినట్ట. ఒక్క నిమిషంలో హాస్పిటల్ వచ్చేస్తారని చెప్పేసి అన్నాడంట. రెండో సమస్య ఏందని అడిగినట్ట ఎమ్మెల్యే గారు. సార్ మా ఊర్లో మొబైల్ టవరే లేదు సార్, మా దగ్గర నెట్వర్కే లేదా సార్ అని చెప్పేసి అన్నారంట. అంటే దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలంటే ఆకాశానికి నిచ్చెలేసి ఆకాశం అన్నట్టు వీళ్ళు ఇచ్చిన పథకాలు అట్లున్నాయి. 420 హామీలు ఇచ్చేసి ప్రజలను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పథకం ఇచ్చిందయ్యా అంటే ఫ్రీ బస్ ఇచ్చింది. ఫ్రీ బస్ ఇచ్చి ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టేసి మగవాళ్ళకైతే దోపిడీ చేయడం అయితే జరుగుతుంది. మరి తులం బంగారము, 2500, 4000 పెన్షను, స్కూటీలు చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు. వీళ్ళకు బరాబర్ హామీలు ఇచ్చారు. 420 వీళ్ళు చేసే పనులే 420, వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా 420. 6 గ్యారెంటీలు సంవత్సరానికి కూడా ఒక 6 గ్యారెంటీల 420 హామీలలో 6 గ్యారెంటీల సంవత్సరానికి ఒకటి తీర్చినా కానీ పరిపాలన 5 సంవత్సరాలు. ఇంకో గ్యారెంటీకి కూడా టైం లేదు. వీళ్ళు చేసేటి అన్ని ఆ రోజు కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు, ఆశ పడితే గోసపడతారు, గోసపడకుర్రి అని చెప్పేసి అన్నారు. ఈరోజు గ్రామాన ప్రతి ఒక్క ప్రజానికానికి తెలిసిన విషయం ఏంటంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఎట్లా పోటీచ్చింది, ధీటుగా పోటీచ్చింది. మొన్న ముఖ్యమంత్రి గారిని అడిగితే అదేం లేదయ్యా, ఇదేం లేదయ్యా అని ఒక దగ్గర, ఇది ఉందయ్యా అది ఉందయ్యా అని చెప్పేసి ఇంకో దగ్గర చెప్పడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏమున్నదంటే ఒక డైలాగ్ చెప్తాను నేను మీకు. బాలకృష్ణ గారి డైలాగ్ చెప్తా. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మేకతో 2 సంవత్సరాలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్తే తెలంగాణ ప్రజలు చెప్పుకోవాల్సిన విషయం ఇది. చెప్పుకోవాలి. 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం మేకతోక తోక మేక మేకతోక తోక మేక మేకతోక తోక మేక మేకతోక తోక మేక అని బాలకృష్ణ గారి డైలాగ్ ఉన్నట్టు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ 2 సంవత్సరాలు కేసీఆర్ గారు జపం చేసిరు తప్ప ఒక రోడ్ వేసింది లేదు, ఒక స్కూల్ డెవలప్మెంట్ చేసింది లేదు, ఒక ఐటీ సెక్టార్ని డెవలప్మెంట్ చేసింది లేదు, వీళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి చేసింది లేదు. మొత్తానికి చూస్తే కేసీఆర్ గారి జపం తప్ప వీళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయింది. మేము 2034 వరకు విజన్ ఉన్నది. అది విజన్ కాదయ్యా బాబు, ఇప్పుడు ఉన్న దగ్గర చెప్పురు మీరు. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టరు, మొన్న ఏమంటారు దాన్ని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆల్రెడీ మారిరు, ప్రజలందరూ చూసిరు. ఈరోజు మేము మారలే అని చెప్పేసి అంటారు. ప్రజలందరూ చూసిరు. సరే మీరు మారకపోతే ఈరోజు కేసీఆర్ గారు భవన్కి వచ్చిర్రు, బీఆర్ఎస్ కండువా, గులాబీ కండువా కట్టుకొని బీఆర్ఎస్ భవన్కి రండి. మరి మీరు మారకపోతే రండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న ఏ ఎలక్షన్ అయినా వార్ వన్ సైడ్, కేసీఆర్ డిసైడ్. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు.